బండి సంజయ్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఈ శని పోవడానికి ఇలా తెలంగాణ సమాజం పూజలు చేస్తున్నారు. మా బతుకులు ఇట్లా ఆగమవుతాయి, దరిద్ర బతుకులు అయిపోయినాయి, మా బిచ్చ బతుకులు అయిపోయినాయి చెప్పని కాళేశ్వరం చెప్పి నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా. కాళేశ్వరము 1,00,000 కోట్ల స్కామ్ జరిగిందా, 9,000 కోట్ల స్కామ్ జరిగిందా? ఫస్ట్ దాని క్లారిటీ. కాళేశ్వరం ఏటీఎం గతంలో కేసీఆర్ గవర్నమెంట్లో కాళేశ్వరము కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం లెక్క మారింది వాస్తవం. ఈరోజు కూడా మళ్ళీ చెప్తున్నాం, ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా ఏటీఎం లెక్క మారింది కాళేశ్వరం. సిబిఐకి ఏం లెక్క రాసినాడు? మేడిగడ్డ సుందిల్ల అన్నారం బ్యారేజ్లో అక్రమాలు జరిగినాయని చెప్పి, ప్లానింగ్ విషయంలో అన్నింటిలో అక్రమాలు జరిగినాయని చెప్పి 9,000 కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందని చెప్పి సిబిఐకి లెక్క రాసినావు. నువ్వు ఎలక్షన్ చేసినావు, 1,00,000 కోట్ల స్కామ్ జరిగింది అంటున్నావు. మొన్నటి దానికేనేమో కాళేశ్వరం ఎందుకు వణికినాడు రాష్ట్ర ముఖ్యమంత్రి, అది గోదావరిలో ఉడకపోయినట్టు అని చెప్పన్నాడు. ఇప్పుడు మళ్ళీ యూటర్న్ తీసుకున్నాడు. ఇప్పుడు తీసుకొని 9,000 కోట్ల స్కామ్ అంటున్నాడు. అంటే మిగతా ఏమైనట్టు పైసలు ఇంకా మోటార్లకు మోటార్లు 300 కోట్లు ఒక్క మోటారు, ఒక్కొక్క మోటార్ను 1,600 కోట్లు పట్టుకొచ్చారు ఒక్క మోటార్ను. అంటే ఒక్క మోటార్కు 1,300 స్కామ్ జరిగింది మోటార్ల విషయంలో. అది వేరే కంటికి పట్టుకొచ్చారు. నువ్వు 1,00,000 కోట్ల స్కామ్ కాళేశ్వరం స్కామ్ జరిగిందని చెప్పక సిబిఐకి 9,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని చెప్పి లేఖ రాస్తే మేంత పిచ్చోళమైంది. నువ్వు రాయి 1,00,000 కోట్లు ఎందుకు రాస్తావు? నువ్వు గోదావరిలో కొట్టుకోబోతున్నావు, మళ్ళీ దొంగలు పడ్డారు, కుక్కలు పడినట్టు. మొన్న ఎప్పుడో జరిగింది, ఇప్పుడు ముఖ్యమంత్రికి ఇప్పుడు ఇక ఈయన పెట్టిన మీటింగ్ ఆయన పోటీ పడతాడు, ఆయన పెట్టిన మీటింగ్ ఈ పోటీ పడతారు. ఇద్దరు తిట్టుకుంటారు, టైం పాస్ చేస్తారు. కానీ 1,00,000 కోట్ల స్కామ్ జరిగింది, ఏటీఎల్గా మారిందని మేమంటున్నాం. కానీ 9,000 కోట్ల స్కామ్ మాత్రమే జరిగిందని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. కాబట్టి 1,00,000 కోట్ల మీద విచారణ జరపడా, 9,000 కోట్ల మీద విచారణ జరపడా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. కాబట్టి ఈ రెండు పార్టీలు ఒకటే. ఎందుకంటే వీళ్ళ అవినీతికి వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు, వీళ్ళ 6 గ్యారెంటీల మీద వాళ్ళు ప్రశ్నించే ప్రయత్నం చేస్తలేరు. ఒక్క కేసీఆర్ కుటుంబం మీద ఒక్క విచారణ జరపడం వరకు ఒక్కరి మీద కనీసం చర్య తీసుకున్న పాపనాడు పోలేదు. నీకు చేతకాదని చెప్పు. 1,00,000 కోట్లు స్కామ్ జరిగినా కూడా నాకు రాసే దమ్ము లేదు, కేసీఆర్ కుటుంబాన్ని మీద విచారణ జరిపే దమ్ము లేదని చెప్పి ఒప్పుకో. ముక్కుని ఎలాగ రాయి. కాబట్టి ఈ విషయంలో ఇవాళ తెలంగాణ సమాజం జాగృతమైంది. తప్పకుండా రెండు పార్టీలకు గుణపడని చెప్పడానికి ఇలా ప్రజలు సిద్ధంగా ఉన్నారు, భారతీయ జనతా పార్టీ కూడా సిద్ధంగా ఉంది. అవు స్కామ్ సిబిఐ రావాలంటే రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం లేఖ ఏమైనా రాసింది? 9,000 కోట్ల రాసింది. 9,000 కోట్ల స్కామ్ మీద విషయం చెప్తే రేపు మిగతా స్కామ్ ఎడవాలి. రాష్ట్ర ప్రభుత్వం ఏది రాస్తే దాని మీద విచారణ జరుగుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు రాస్తలేడు అంటున్నా. 1,00,000 కోట్ల స్కామ్ జరిగితే ఎందుకు రాస్తలేడు అంటున్నా. ఇక మోటార్లు లెక్కపోయినాను. రేవంత్ రెడ్డి రాష్ట్ర లేఖలు మొత్తం బహిరంగపరుస్తాం. మేము కూడా ఇంటింటికి కరవత్త లెక్క వస్తాం. ఇగో 1,00,000 కోట్ల స్కామ్ జరిగాట, కేసీఆర్ను రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యారు, ఇగో కేవలం 9,000 కోట్ల స్కామ్ జరిగిందట, మీ దాంట్లో పైసలు చంపారని చెప్పి మేము కూడా చెప్తాం. మేము పిచ్చలమే, మాకు తెలిసి ఏం చేయాలన్నది. సిబిఐకి లెటర్ రాసిండు. ఇవాళ రేవంత్ రెడ్డి ధైర్యంగా ఎందుకు మాట్లాడబోతున్నాడు? ఇదే రాయాల్సిన లేక రాయలేకపోయాడు. ఎందుకంటే దాంట్లో ఏం జరగాలో జరిగింది. ఇప్పుడు వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో ద్వంద్వ విధానాలు. ఒక ఆయన ఏమో తెలుసా, అలిగిపోయినరు. జీవన్ రెడ్డి చేరికను ఇద్దరు ఒప్పుట్లేరు, అలిగిపోయినాడు ఒక ఆయన అంటాడు. ఇంకో ఆయన అంటాడు బీజేపీలో హరీష్ రావు చేయడానికి వెళ్ళాలని ఇంకో ఆయన అంటాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమంటాడు, ఏడాడ కలిసిండు, ఎవరోళ్ళు కలిసిండు, బీఆర్ఎస్కును బీజేపీకి అలయన్స్ కోసం పోయినాట. హరీష్ రావు అనే వ్యక్తి అలిగిపోయినని వీళ్ళే అంటారు బీఆర్ఎస్ పార్టీ మీద. అలిగిపోయిన వ్యక్తి బీఆర్ఎస్కు బీజేపీకి అలయన్స్ కోసం ప్రయత్నం చేస్తాడా? అలిగిపోయిన వ్యక్తి బీఆర్ఎస్తోని ఇది అనేది ప్రజల వాళ్ళు నమ్మలేరే. ఇక మీరు అడుగు బంద్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు ముసళ్ళు అయిపోయారు, మేము ముసళ్ళు అయిపోయినాం. ఇప్పుడు
2014 స్టార్ట్ చేసారు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అలయన్స్. ఎక్కడ అలయన్స్? కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి పోటీ చేసింది. మళ్ళీ చెప్తున్నాను, కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి పోటీ చేసింది, కలిసి అధికారాన్ని పంచుకున్నారు. టీడీపీ బీఆర్ఎస్ కలిసి పోటీ చేసారు, కలిసి అధికారం పంచుకున్నారు. మేము ఎప్పుడన్నా టీడీపీతో బీఆర్ఎస్తో కలిసి పోటీ చేసినామా? ఎప్పుడన్నా కలిసి అధికారం పంచుకున్నామా? వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో అధికారం పంచుకున్నారు, ఢిల్లీలో అధికారం పంచుకున్నారు. కేంద్ర మంత్రి అయ్యాడు ముఖ్యమంత్రి, కేసీఆర్ కేంద్ర మంత్రి అయ్యాడు. ఎవరు గవర్నమెంట్లో అయ్యాడు? తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు మంత్రులు అయ్యారు. ఎవరు గవర్నమెంట్లో అయ్యారు? ఎవరు గవర్నమెంట్లో అయ్యారు? కాంగ్రెస్ అప్పుడు టీఆర్ఎస్ కలిసింది కదా, మేము కలిసాం ఎప్పుడైనా? కలిసి ఉండేది మీరు, రేపు కలిసేది మీరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి భయం అదే కదా. ఇప్పుడు మళ్ళీ జిమ్లీ ఎలక్షన్స్ వస్తే, ఎమ్మెల్యే పార్లమెంట్ ఎలక్షన్ కలిసి వస్తే నాకు కొంప కొల్లేరవుతుంది. మళ్ళీ బీజేపీ వారు వన్ సైడ్ ఎక్కడ గెలుస్తుందని చెప్పి ఒక బాధతోనే ఇలా ముఖ్యమంత్రి డిప్రెషన్ ఉన్నాడు. ఆ టెన్షనే ముఖ్యమంత్రి కుర్చీ కాలవుతుందని చెప్పని. కాబట్టి ఇప్పుడు ఆయన కుర్చీకి కాలవుతుందని చెప్పి భయపడి రాహుల్ గాంధీ కుర్చీకి ఎసరు పెట్టిండు. వాళ్ళ సొంత నిర్ణయం, మాకే సంబంధం. వాళ్ళ పార్టీ, వీళ్ళ పార్టీ, వాళ్ళు వీళ్ళు. అంటే ఆయన ఒక మాట మాట్లాడాడు, ఇక్కడ తెలంగాణలో బీజేపీకి అవకాశం లేదు కాబట్టి టీఆర్ఎస్ అవుతున్నా అని చెప్పేసి ఒక మాట మాట్లాడాడు. ఇప్పుడు సమాజం ఆలోచిస్తుంది ఎవరికి అవకాశం ఉందని చెప్పని. ఇప్పుడు జీవన్ రెడ్డి గారు అనంత మాత్రాన బీజేపీకి అవకాశం రాకుండా ఉంటుందా? నిజామాబాద్ ఎవరు గెలిచిర్రు ఆయన మీద? కరీంనగర్లో ఎవరు గెలిచిర్రు? ఆదిలాబాద్లో ఎవరు గెలిచిర్రు? 8 సీట్లు ఎవరు గెలిచినాయి? బీఆర్ఎస్ ఒక్కడైనా గెలిచిందా? బీఆర్ఎస్ ఒక్కటి గెలిచిందా చెప్పు? బీఆర్ఎస్కి ఒక్క ఎంపీ ఉన్నాడా? ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ లేడు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ క్యాండిడేట్ లేరు. తేజస్వి సూర్యకు సంబంధించిన విషయాల్లో మీరు ఎవరు ఏం మాట్లాడలేదు అని చెప్పి తెలంగాణ సమాజంలో ఒక చర్చ జరుగుతుంది. తెలంగాణ సమాజంలో ఏం చర్చ లేదు. కేవలము కాంగ్రెస్ వాళ్ళు ఆడుతున్న వాళ్ళు కిషన్ రెడ్డి గారు మాట్లాడారు, నేను మాట్లాడినా. ఇది వక్రీకరించి మభ్యపెట్టే ప్రదేశం. అందుకే ప్రజలు ఎవరు స్పందనలు ఎవరు ప్రజలు పడుచుకుంటారు అంటే అది కూడా చెప్పింది. ఆయనతో నేను మాట్లాడినా. నేను దేశ స్వాతంత్ర్య సమరయోధులతో నేను తెలంగాణ ఉద్యమకారులను పోల్చిన, దాన్ని వక్రీకరించని చెప్పి ఆయన క్లారిటీగా నాకు చెప్పాడు. నాకు చెప్పిన విషయం అదే రికార్డులో ఉన్నది. రికార్డులో ఏనే ద్రోహులు అని ఏం చెప్పలే కదా. ఇలా స్వాతంత్ర సమరయోధులతో పాటు అప్పుడు పాకిస్తాన్ విభజన జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇష్టానుసారంగా విభజించింది. కాబట్టి అప్పుడు అనేక మంది బలిదానం అయిపోయారు, దేశం కోసం త్యాగం చేశారు. ఇవాళ తెలంగాణ విభజన విషయంలో కూడా 1400 మంది బలిదానం అయినాక ఇవాళ కాంగ్రెస్ పార్టీ విభజించింది. కాబట్టి ఈ 1400 మంది ఇలా కాంగ్రెస్ పార్టీ ముందే ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పడేస్తే 14 మంది ప్రాణాలు పోయేటోళ్ళు కాదు. కాబట్టి అప్పుడు త్యాగం చేసినారు దేశభక్తులు, ఇప్పుడు తెలంగాణ కోసం వీళ్ళు త్యాగం చేసినారు అని చెప్పి ఒక స్ఫూర్తిదాయకమైన సందేశం ఇచ్చారు, దాన్ని వక్రీకరించారు. త్యాగాలు ఏమైనా ఆర్టికల్ 3 అనేది రాజ్యాంగం ప్రకారంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగింది. ఈ రాష్ట్ర ఏర్పాటును ఒక దేశ విభజన ఎలా పోలుస్తారు? దేశ విభజన అప్పుడు కానీ ఇప్పుడు కానీ 1400 చచ్చిపోవడానికి కారణమోలు ఎవరు? కారణమోలు 14 బలిదానం కావడానికి కారణమోలు. డిసెంబరు పెద్ద సుష్మా స్వరాజ్ బిల్లు పెట్టారు. సుష్మా స్వరాజ్ గారు పార్లమెంట్లో మీరు కనుక బిల్లు పెట్టకుంటే, కాంగ్రెస్ పార్టీ